దేవుని స్తోత్రాలు. ప్రభువునందు కూడి వచ్చిన ప్రియ సంఘస్థులందరికీ వందనాలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులెత్తి గట్టి స్తోత్రం చెబుదామా? నిజంగా సంతోషంగా ఉన్నట్టేనా? సంతోషంగా ఉంటే పుల్లు కనబడాలంట సంతోషంగా ఉంటే. రైట్. చక్కగా పాటలు పాడి దేవుని స్తుతించారు, చక్కగా దేవుని ఆరాధన చేశారు. చాలా సంతోషం. పోయిన వారం నేను చెప్పినటువంటి ఆ మాటనే ఈ వారం కూడా కొంచెం అటు పొడిగించాలని నేను అనుకుంటున్నా. పోయిన వారం ఎంతమంది మందిరానికి వచ్చిన వాళ్ళు? పోయిన వారం మందిరానికి వచ్చి వాక్యం విన్నవాళ్ళు చేయి చూపిస్తారా? పోయిన వారం అరే ఏం అడగండి అబ్బా, చూపించండి. పోయిన వారం చర్చికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఏమో నా మాట మీకు అర్థం కావడం లేదు. వచ్చినా కానీ చూపించడం వల్ల. సరే, పోయిన వారం మందిరానికి వచ్చాం కదా, దేని గురించి మాట్లాడుకున్నాం ఐడియా ఉందా? గుర్తుంటుంది. ఫస్ట్ ఒక మాట చదువుకున్నాం మనం. ఏందా మాట? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అదే కదా. దేవుడు మనకు పక్షంగా మన తోడుగా ఉంటే మనకు విరోధి ఎవడు లేడు. అవును కదా. దానికి ఉదాహరణ ఏం చెప్పాను? దానియేలుకి దేవుడు పక్షంగా ఉన్నాడు. దానియేలు పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఒక రాత్రంతా సింహాల బోనులో దానియేలు ఉన్నా సరే సింహాలు ఏమీ చేయలేకపోయాయి అని చెప్పా. రెండోది పోయిన వారం షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని పట్టుకొని అగ్ని గుండంలో వేసేసారు. కానీ వెంట్రుకు కూడా కాలకుండా బయటకు వచ్చారు. ఎందుకని? ఎత్తుకోబోయిన వాళ్ళు మళ్ళీ ఆ సెగలకి కాలిపి చచ్చిపోయారు. కానీ వీళ్ళు మాత్రం చచ్చిపోవాలి, లోపల పడ్డవాళ్ళు. ఎందుకని? షద్రక్ మేషక్ అబేద్నెగోల పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. సూపర్. ఇంకొక సన్నివేశం కూడా చెప్పా. పేతురు నీళ్ల మీద నడిచాడు. వాస్తవానికి నీళ్ల స్వభావం ఎలాంటి స్వభావం అయ్యా? ముంచేసే స్వభావం. అదే చెప్పా. ముంచేసే నీళ్ల మీద నడిచాడు. ఎవరు? పేతురు. కారణం ఏంటి? దేవుడు పేతురు పక్షంగా ఉన్నాడు. ఎస్, మన పక్షంగా దేవుడు ఉంటే మనకు విరోధి ఎవ్వరు లేరు, మనల్ని ఏమి కూడా చేయలేదు అనే సబ్జెక్ట్ మీద పోయిన వారం మాట్లాడా. ఇప్పుడు అదే మాటని ఎత్తుకొని ఇంకొంచెం ఆ ప్రసంగాన్ని నేను పొడిగించాలని నేను అనుకుంటున్నా. అదే మాట. ఏం మాట అది? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవరు విరోధులే. అయితే దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనం చెయ్యకూడని పనులు 5 పనులు ఉన్నాయి. మళ్ళీ చెప్పనా? దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనం చెయ్యకూడని పనులు 5 పనులు ఉన్నాయి. ఈ 5 పనులు ఇప్పుడు చెప్తా. ఈ 5 పనుల్లో ఏ ఒక్క పని ఎవరు చేసినా, నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా దేవుడు వాళ్ళ పక్షంగా ఉండనుగాక ఉండడు. దేవుడు మన పక్షంగా ఉండాలి అంటే 5 పనులు మనం చేయకూడదు. ఆ 5 పనుల గురించి ఈరోజు మన ప్రసంగం. ఇంట్రెస్ట్గా ఉందంటారా? దేవునికి స్తోత్రం. ఆ పనులేంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. కాకపోతే చాలాసేపు నుంచి కూర్చో ఉన్నారు. ఒకసారి లేచి నిలబడితే నేను రాసిన పాట, ఒక చిన్న పాట పాడుకొని తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ఒకసారి లేచి నిలబడితే చాలు లే చిన్నగా. చప్పట్లు వద్దు, డ్రమ్ములు వద్దు, కానీ స్వరాలే కావాలా, అంటే గొంతులే కావాలా. సరేనా? అందరం కలిసి పాడుకుంటూ సంతోషంగా దేవుని స్తుతిద్దాం. బంధమా అనుబంధమా మరువని బంధమా నన్ను విడువని. గట్టిగా
మరువని బంధమా నన్ను విడువని బంధమా బంధమా అనుబంధమా మరువని అనుకోండి వాళ్ళు కూడా విడువని బంధమా మరువని విడువని లోకములో ఉన్నవి ఈ లోకములో ఉన్నవి ఎన్నో బంధాలు ఎన్నెన్నో అందరవి లోకములో ఈ లోకములో ఉన్నవి ఎన్నెన్నో బంధాలు ధనముతో పేరుతో ముడిపడి ఉన్నవి ధనముతో యేసయ్యా యేసయ్యా స్వార్థమే ప్రతిబంధము స్వార్థమే ప్రతిబంధము బంధమా అనుబంధమా మరువని విడువని మరువని బంధమా నన్ను లాస్ట్ చరణం పడేద్దాం. చేతితో చేసినావు నీ చేతితో నిర్మించావు ఎన్నుకుంటివయా నన్ను పిలుచుకుంటివయా చేతితో అందరము కలిసి నీ చేతితో ఎన్నుకుంటివయా నన్ను పిలుచుకుంటివయా చేసేదన్ స్తుతి యాగము నీ కోసమే దేవా నీ కోసమే చేసేదన్ స్తుతి యాగము నీ కోసమే దేవా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మరువనయా నీ ప్రేమను మరువనయా నీ ప్రేమను బంధమా అనుబంధమా మరువని నన్ను విడువని బంధమా మరువని బంధమా నన్ను విడువని. హల్లెలూయా. చూడండి, పోయిన వారం మనం మాట్లాడుకున్న మాట రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పౌలియా వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. నీకు వందనాలు తండ్రి. మహిమోన్నతుడు, మహిమా స్వరూపివి యేసయ్యా 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 యేసయ్యా. ప్రతి బిడ్డతోనూ నాతోనూ అందరితో మాట్లాడు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ప్రతి విశ్వాసని అనుగ్రహించి
దీవించండి, బలపరచండి, కృప చూపండి, కరుణ చూపండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మాటలు ఉన్నాయి. ఆమేన్. కూర్చుందామా? కూర్చోండి. ఫోన్లు ఉంటే కాసేపు స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. లేచి తిరగబాకండి. వాక్యానికి డిస్టర్బెన్స్ చేయబాకండి. ఎందుకంటే దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. కాబట్టి వాక్యమై ఉన్నటువంటి దేవునికి డిస్టర్బ్గా ఉండబాకండి. చక్కగా అందరం కలిసి దేవుని మాటలు విని మన ఆత్మీయ జీవితాలను మనం అందరము బలపరుచుకొందుముగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. రైట్. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు కూడా ఉండరు. ఒకవేళ ఉన్నా మనల్ని ఏమీ చేయలేరు. అది పోయిన వారం మాట్లాడుకున్నాం. అయితే దేవుడు మన పక్షంగా ఉండాలంటే వినాలి. నీ పక్షంగా అయినా సరే, నా పక్షంగా అయినా సరే, ఎవరి పక్షంగా అయినా దేవుడు ఉండాలి అంటే నిజంగా ఆ వ్యక్తి 5 పనులు చేయకూడదు. మన చేతికి 5 ఏళ్ళు ఉంటే ఎంత అందమో, 5 ఏళ్ళు ఉంటే ఏ పనైనా చేయగలం కదా. అలాగే 5 పనులు మనం చేయకుండా ఉంటే ఎప్పుడూ దేవుడు మన పక్షంగానే ఉంటాడు. ఈ 5లో 4 అయినా సరే, 3 అయినా సరే, 2 అయినా సరే, 1 అయినా సరే, ఎన్ని చేసినా 1 చెయ్యి, 2 చెయ్యి, 3 చెయ్యి, 4 చెయ్యి లేదా 5 చెయ్యి, ఎన్ని చేసినా దేవుడు మాత్రం మన పక్షంగా ఉండను గాక. ఖచ్చితంగా చెప్తా, ఉండడం. ఎందుకు ఇంత బలబుద్ధి చెప్తున్నానంటే, ఈ 5 పనులు చేసి దేవునికి కోపం తెప్పించి తమ జీవితాలని అనవసరంగా నాశనం చేసుకున్నారు మన పితరులు. వాళ్ళు చేసి నాశనం అయిపోయారు. కాబట్టి వాటిని చేయకుండా మనం జాగ్రత్త పడాలి. మీకు అర్థమైందా? మీకు అర్థమయ్యేదానికి కొంచెం అట్ట ముందరకు పోదాం చరిత్రలోకి. పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలు ప్రజల్ని, అంటే మన పితరుల్ని దేవుడు తీసుకుపోవాలని తలంచి మోషేని ఎన్నుకున్నాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణం చేసి తీసుకుపోతున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఐగుప్తిలో వాళ్ళు బయలుదేరినప్పుడు 6 లక్షల మంది జనం. ఎన్ని లక్షల మంది మాట్లాడతాయి కదా? ఎన్ని లక్షల మంది? 6 లక్షల మంది బయలుదేరారు. ఎక్కడ? ఐగుప్తిలో. కనానుకు పోయేసరికి ఎంతమంది పోయారు తెలుసా? పర్లే చెప్పండి, ఎంతమంది? 2 పోయారు. ఆ 2 పేర్లు నువ్వు గుర్తున్నాయా? గుర్తుంటాయి. కాలేబు, మోషేనా? మోషే ఎప్పుడో చచ్చిపోయాడు. కాలేబు, యెహోషువ 2 పోయారు. బయలుదేరింది ఎంతమంది? మాట్లాడితే కదా. బయలుదేరింది ఎంతమంది? పోయింది ఎంతమంది? రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. నిర్గమాకాండం రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం పక్కనే ఉంటుంది. నిర్గమాకాండం ఆదికాండం పక్కనే ఉంటుంది. ఫస్ట్లోనే చూడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 17వ వచనం చూద్దామా? తీసిన వాళ్ళు చదివిన ఎవరైనా స్పీడ్గా చదువుతా ఉంటే స్పీడ్గా వెళ్తా ఉంటా. ఎందుకంటే 5 పాయింట్లు చెప్పాలిగా ఈరోజు, అందుకని. 12:17. కాదమ్మా, 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేతు నుండి సుక్కోతుకు ప్రయాణం అయిపోయి. ఇప్పుడు చదవండి, పక్కనే ఉంటుంది 37వ వచనం. అక్కడే ప్రయాణం అయిపోయి వారు పిల్లలు కాక
కాల్బలము 6 లక్షల వీరులు. క్లారిటీ ఇచ్చానా? ఎంతమంది బయలుదేరింది? 6 లక్షల మంది. ఎంతమంది పోయారు వాళ్ళు? ఈ విషయాన్ని కూడా మనం చూడొచ్చు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30వ వచనంలో ఉంటది, 2 పోయారని. కాలేబు, యెహోషువ. నానా 6 లక్షల మంది జనం అంటే తక్కువ మందా ఎక్కువ మందా? నాకు ఒక డౌటు. ఉన్నంగా జనం పెరగతారా తగ్గిపోతారా? చెప్పండి, పెరగతారా తగ్గిపోతారా? మన శ్రీనివాసత్ర సంఘం ఉంది, ఈ ఊరు ఉంది. ఫస్ట్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయా? మీకు ఐడియా, మీరు వచ్చినప్పుడు ఫస్ట్లో ఎన్ని ఇళ్ళు ఉంటాయి? నాకు తెలిసి నేను వచ్చినప్పుడు ఈ ఊరికి కరెక్ట్గా 10 ఇల్లో 12 ఇల్లో ఉన్నాయి నేను వచ్చినప్పుడు. అది కూడా ఒక ఎర్ర లైట్ ఒకటి వేసుకుని 60 క్యాన్ల బల్బు, ఆ 60 క్యాన్ల బల్బు కింద ప్రార్థన చేసుకుని పోనా నేను వచ్చినప్పుడు, ఫస్ట్ ఈ ఊరికి వచ్చినప్పుడు. కానీ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ 15 ఇళ్ళు కంటే ఎక్కువ లేవు అప్పుడు మాత్రం అక్కడ. కానీ ఇప్పుడు ఏమైపోయింది? అది కాస్త అక్కడ స్థలం చాలక ఎక్కడికి వచ్చి పడ్డాం? ఎక్కడికి పడ్డాం. అవునా కదా? అంటే పెరిగిందా తగ్గిందా? ఎక్కడైనా రాను రాను మనుషులు పెరగతారే కానీ తగ్గరు. మరి ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటి? బయలుదేరింది 6 లక్షల మంది, పోయింది 2 పోయారు. నేను అదే ఆలోచిస్తూ ఉన్నా, అయ్యా 2 పోయారా? మిగిలినంతా ఏమైపోయారు? ఎక్కడికి పోయారు? వాళ్ళ పరిస్థితి ఏంది అని అంటే దేవుడు చెప్పాడు, నాకు ఇష్టం లేని పనులు చేసి దారి మధ్యలోనే రాలిపోయారు వాళ్ళు. వాళ్ళు ప్రయాణంలోనే రాలిపోయారంట. ఎందుకు రాలిపోయారు? దేవునికి ఇష్టం లేని పనులు చేసి. అది నేను చెప్తున్నాను, వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు, వాళ్ళు చేసిన పొరపాటు మనం చేయకూడదు. వాళ్ళు ఏమి చేసి రాలిపోయారో అదే విధంగా మనం చేయకూడదు. జాగ్రత్త పడాలా. ఏమి చేశారు, ఏమైపోయారు వాళ్ళందరూ? ఇప్పుడు చూడండి, 1 కొరింథీ పత్రిక వచ్చేద్దామా? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చూడండి. దీన్ని వదలబాకండి, వాక్యం అయిపోయేదాకా ఈ రెఫరెన్స్ ని వదలబాకండి. 10వ అధ్యాయం తీసుకున్నారా? ఒక్కసారి 5వ వచనం కాడి నుంచి చదువుకుంటా వద్దామా, లేదా పైన 4వ వచనం కాడి నుంచి? 10వ అధ్యాయం 10వ అధ్యాయం 5వ వచనం చదువు. సంహరింపబడిరి. అక్కడ రాసిన మాట చూడండి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. హలో, దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అంటే బయలుదేరిన 6 లక్షల మంది జనంలో దేవునికి ఇష్టలుగా ఉండలేదు, దేవునికి ఇష్టమైన పనులు చేయలేదు, దేవునికి ఇష్టం లేని పనులు చేశారు. ఇష్టం లేని పనులు చేసి అరణ్యంలోనే ఏ విధంగా ఒక చెట్టుకి పొండు పడితే పొండు ఏ విధంగా రాలిపోద్దో అదే విధంగా దారి మధ్యలోనే అందరూ రాలిపోయారు, అంటే అందరూ చనిపోయారు. దేవునికి ఇష్టమైన పనులు చెయ్యకుండా వాళ్ళకి ఇష్టమైన పనులు చేసి రాలిపోయారు. ఏమేమి చేశారు వాళ్ళు? స్టార్ట్ చేద్దాం. 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు. బాగా అర్థమవుతుంది కదా? అంటే వాళ్ళు ఏమైతే చేశారో, వాళ్ళు ఏమైతే ఆశించారో వాళ్ళు చేసినట్టు మనం చెయ్యకూడదు. మళ్ళీ చెప్పనా? వాళ్ళు చేసినట్టు మనం, అందరు గట్టిగా చెప్పండి, వాళ్ళు చేసినట్టు మనం. ఎవరులా? మన పితరులు ఇశ్రాయేలీయులు చేసినట్టు మనం చెయ్యకూడదు. ఏం చేశారు వాళ్ళు? 5 భయంకరమైనటువంటి పనులు చేశారు. ఆ 5ట్లో ఏ ఒక్కటి కూడా మనం చేయకూడదు. ఏంటి వాళ్ళు చేసిన 5 భయంకరమైన పనులు? కింద నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి, 7వ వచనం కాడి నుంచి. నెంబర్ 1,
ఆ, ఓ నేను చదువుతున్నా చూడండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అదిగో వాళ్ళు చేసిన ఫస్ట్ పని, మన పితరులు చేసిన ఫస్ట్ పని, దేవునికి ఇష్టం లేని పని, దేవునికి కోపం తెప్పించే పని ఏందో తెలుసా? ఆ పని వాళ్ళు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. మీకు తెలుస్తుందా? అర్థమవుతుందా? తినడం తిరగడం కాదో, తిరగడం ఆడన్నాడా? తినడం, తాగడం, ఆడడం. మా భలే ఇష్టం కదా మనుషులకి, చాలా మందికి ఏది ఇష్టం? తినాలి. మనం తినకపోతే అట్ట తినబల్లా, తినాలా? ఏదంటే అది తినకూడదు, మళ్ళీ ఎట్టంటే అటు తినకూడదు, మళ్ళీ తినాలా. తినేదానికి ఒక పద్ధతి ఉంది. ఏది తినాలో దాన్నే తినాలా, ఎంత తినాలో అంతే తినాలా, దానికి ఒక పద్ధతి ఉంది. తినడం, తాగడం, ఆడడం, ఈ రెండు భయంకరమైనటువంటి పనులు కదా. ఏ పండగ అయినా సరే దేంతో స్టార్ట్ అవుతుందో తెలుసా? దీంతోనే స్టార్ట్ అవుతుంది. దేంతో? తినడం, తాగడం, ఆడడం. ఏ పండగ అయినా దీంతోనే స్టార్ట్ అవుతుంది. మన పితరులు చేసిన ఫస్ట్ తప్పిదే. ఎక్కడ చేశారంటే వీళ్ళు బాగా వినాల, బాగా వినాల. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నాయకత్వంలో నడిపించేటప్పుడు సీనాయి అనే ఒక కొండ దగ్గరకు వస్తారు. దేవుడు అంటాడు, మోషే నేను నీతో మాట్లాడాలా, కొండెక్కిరా అన్నాడు. మోషే కొండెక్కిపోయాడు. పోతా పోతా కొండ కింద జనం ఉన్నారుగా, ఎంతమంది? 6 లక్షలు, ఇంకా జాస్తి వాళ్ళు, నడిచే వాళ్ళు 6 లక్షల మంది, స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారా? చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ అక్కడ పెట్టి వాళ్ళందరినీ ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాడు, నేను దేవుడితో మాట్లాడేసి వస్తాను, వచ్చేదాకా జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళాడు. అంతే కదా, మనం ఎక్కడికైనా పోయి ఇప్పుడు ఏం చెప్తాం? జాగ్రత్త, జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కొండ మీదకు పోయిన మోషే 40 రోజుల దాకా కిందకి రాలా. కొండ కింద ఉండే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అరే మనోడు పోయాడే గానే తిరిగి రాలేదే. ఎన్ని రోజుల వరకు చూశారు చూశారు చూశారు, వస్తాడులే 10 రోజులు అయిపోయింది, వస్తాడులే 20 రోజులు అయిపోయింది, వస్తాడులే 30 రోజులు అయిపోయింది. ఇక తట్టుకోలేకపోయారు వాళ్ళు. తట్టుకోలేకపోయి ఒక నిర్ణయానికి వచ్చేసారు జనం. ఇప్పుడు సంఘంలో ఒక 20 మంది ఉంటే 20 మంది 20 రకాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఉండరా? ఏదన్నా ఒక పని చేద్దామంటే ఒకడు అట చేద్దామంటాడు, ఒకడు ఇట చేద్దామంటారు, ఒకరు అట చేద్దామంటారు కదా. మరి వాళ్ళు ఎంతమంది? లక్షల మంది జనం. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఒక నిర్ణయానికి వచ్చేసారు, ఖచ్చితంగా కొండ మీదకు పోయిన మోషే కొండ మీదే చచ్చిపోయాడు. నిర్ణయానికి వచ్చేసారు, కొండ మీదకు పోయిన మోషే కొండ మీదే చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడంటే బతుకుల్లో ఉడితే రాడా, తిండిలా నీళ్ళిలా, ఏ పాము గరిచేసిందో ఏ జంతువు తినేసిందో కొండ మీద, ఇంక మోషే లేడు. ఇప్పుడు దాకా మోషే మనల్ని నడిపించాడు కదా, ఇక్కడి నుంచి మనల్ని ఎవరు నడిపిస్తారు? ఇక్కడి నుంచి మనల్ని ముందుకు నడిపించాలంటే మనకు ఒక దేవుడు కావాలా? సూపర్, నిర్ణయంకి వచ్చేసారా? మనకు ఒక దేవుడు కావాలా? కాబట్టి దేవుణ్ణి ఎట్ట తయారు చేసుకుందామని వాళ్ళు ముక్కుల్లో ఉండేటివి, వాళ్ళు చెవుల్లో ఉండేటివి, వాళ్ళు మెడకాయల్లో ఉండేటివి అన్నీ తీసి ఒక కొవ్వేశారు. ఏంది ముక్కుల్లో చెవుల్లోటివా? అబ్బో బంగారు. ఒక కొవ్వేశారు. కొవ్వేసి దాన్ని కరిగించి ఒక రూపాన్ని తయారు చేశారు. ఏంటా రూపం అంటే దూడ రూపం. వాళ్ళు తయారు చేసుకున్నారు దూడని తయారు చేసుకొని దూడకి ఒక పేరు పెట్టారు. ఏంటా పేరంటే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకువచ్చిన యెహోవా. చెప్పరే,
ఇదే అంటే ఎవరిని? దూడకి పేరు పెట్టారు. ఎవరంట ఆ దూడ? యెహోవా అంటే మన దేవుడు. నిర్ణయించుకొని అందరూ సాటింపు వేసుకున్నారు. ఏంటా సాటింపు అంటే? వినండి హో వినండి, కొట్టండి దండరా, అమ్మలారా అక్కలారా, రేపు మన కొత్త దేవుడికి కొత్త పండగ చేద్దాం. పండగ చేస్తున్నారు వాళ్ళు. ఎట్లా చేస్తున్నారు చూడండి. నిర్గమాకాండం పండగ చేస్తున్నారు వాళ్ళు. ఎట్లా చేస్తున్నారు చూడండి. 32వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండం 32వ అధ్యాయం 6వ వచనం చదివేద్దాం డైరెక్ట్ గా. 6వ వచనం. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. ఓ అమ్మో, అది ఆడుటకు లేచిరి. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. దేవుడికి పండగ చేస్తున్నారు వాళ్ళు. ఏం దేవుడు? ఏం దేవుడా? దూడ దేవుడు కదా. చేసింది దూడ, పెట్టిన పేరు యెహోవా. ఇప్పుడు యెహోవాకి పండగ చేస్తున్నారు. ఏం పండగ? అప్పుడు జనులు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. జనాలకి పండగ అంటే ఇదే పండగ. ఏంది పండగ? శుభ్రంగా మాంసం తెచ్చుకొని తిని కడుపు నిండా 10 క్వార్టర్లు 20 క్వార్టర్లు తాగి, చెప్పండి, క్వార్టర్లు దిగే కైపు దిగేదాకా నిన్న 3 రోజుల క్రితం చర్చిలో పోయేదానికి రెడీ అవుతా ఉన్నాం. స్నానం చేస్తా ఉన్నాం. నాకు అల్లుడు అవుతాడు, నన్ను మామ అని పిలుస్తాడు. వాడు కిటికీ దగ్గరకు వచ్చి మా జానీని పిలుస్తున్నాడు, మా కొడుకుని పిలుస్తున్నాడు. జానీ బయటికి రా అంటున్నాడు. ఈడు ఎందుకో అర్థం కాకుండా ఎవరో పిలుస్తున్నారు కదా బయటికి వెళ్తా ఉన్నారు. పక్కనే ఒక అక్క ఉంది. అక్క అంటుంది, లోపల పాస్టర్ ఉన్నాడు, నోరు మూసుకొని బా అంటున్నాడు. దెబ్బతో పడి వాడు వెళ్ళిపోయి గుమ్ముగా. మీరు అర్థం చేసుకోండి అదేం జరుగుంటుంది. వాళ్ళు దేవుణ్ణి ఊరేగించుకుంటున్నారు, రంగులు పూసుకుంటున్నారు, పెద్ద డీజే సౌండ్ వస్తుంది. ఆ డీజే సౌండ్ లో మా పెద్ద కొడుక్కి రంగులు పూయాలని ఓడి పిలుస్తున్నాడు కిటికీలో నుంచి లోపలికి బయటికి. ఒక అక్క నిద్రే లోపల ఎవరున్నారా? పాస్టర్ ఉన్నారా? నిద్ర పాపం గుమ్ముకి వెళ్ళిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే పండగ అంటే జనాలకి గుర్తొస్తుంది. ఇది ఏంది అది గుర్తొచ్చిందంటే? తినడం, తాగడం, ఆడడం. దేవునికి ఇష్టం లేని పని అది. ఏ దేవునికి? మన దేవునికి ఇష్టం లేని పని అది. మన పితరులు చేసినటువంటి భయంకరమైన పని అది, ఇష్టం లేని పని అది. అందుకే 5 భయంకరమైనటువంటి పనులు మన ఇశ్రాయేలు ప్రజలు చేసి దారి మధ్యలో కనానుకు పోకుండా చచ్చిపోయారు వాళ్ళు. ఈ 5 పనుల్లో ఒక పని అంటే తెలుసా? తినడం, తాగడం, ఆడడం. నానా ఈరోజు చాలా మందికి సంతోషం కదా అది ఉత్సవం కదా అని అనుకుంటున్నారు కానీ మన లెక్కలో చూస్తే బైబిల్ పరంగా దేవునికి ఇష్టం లేని పని. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఇష్టం లేనటువంటి పని మనం చేయొచ్చు అంటారా? చెయ్యకూడదంటారా? చెప్పండమ్మా, చెయ్యొచ్చు అంటారా? చెయ్యకూడదంటారా? మరి చేస్తే ఆయన మన పక్షంగా ఎప్పుడుకి ఉండడంతే. హల్లెలూయా. రెండోది అంతకు వెళ్ళిపోతున్నా. రెండోది 5 చెప్పాలి కదా, అందుకని పెద్దగా వివరించకుండా ఊరికి చెప్పుకుంటూ వెళ్తున్నా. నెంబర్ 1 తినడం, తాగడం, ఆడడం. అది మన దేవునికి ఇష్టం లేదు, అది మనం ఎప్పుడు కూడా చేయకూడదు. రెండోది ఇందా తీసిన రెఫరెన్స్ మళ్ళీ ఫస్ట్ కాలం చదువుతారా? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. దాన్ని వదలకూడదు, దాన్ని అట్టే పట్టుకో ఉండాల.
రెండోది, విగ్రహారాధికులై ఉండకుడి. హలో, క్రైస్తవుడు చేయకూడని పని, దేవుని బిడ్డలు చేయకూడని పని, మన దేవునికి ఇష్టము లేని పనే. ఏంటా పని? విగ్రహారాధికులై ఉండబాకండి. విగ్రహాలు చేసుకోకూడదు, వాటికి ఆరాధించకూడదు. బైబిల్ విగ్రహారాధనకి పూర్తిగా విరోధం. మళ్ళీ చెప్పనా, బైబిల్ విగ్రహారాధనకి పూర్తిగా వ్యతిరేకం. ఇంకా చెప్తున్నా, బైబిల్లో మనమందరం, ప్రతి క్రైస్తవుడు తప్పక పాటించాల్సిన ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, ఒకసారి చూడండి. మొదటి యోహాను పత్రిక, అందరూ పాటించాలా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ప్రతి క్రైస్తవుడు పాటించాల్సిన ఒక మంచి మాట చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. హలో, నాతో పాటు చెప్పండి. చిన్న పిల్లలారా, మేము ఎందుకు చిన్న పిల్లలమయ్యా, మేము పెద్దోళ్ళం అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని పెట్టలు కానీ మన వల్ల మనవరాలు చూసి ఇంకా చిన్న పిల్లలారా అంటారా మీరట? మనం ఎంత ముసలివాళ్ళమైనా దేవుని దృష్టిలో చిన్న పిల్లలమే. నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరివి దేవుని దృష్టిలో. మన దేవుడు అంట మన ముసలోళ్ళం అయిపోయినా సరే ఎత్తుకుని కదా ఒక పాట పాడుతుంటాం చూడండి మనం. ఏందది? తల్లిలా లాలించును, తర్వాత తండ్రిలా ప్రేమించును, తర్వాత ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని సంక పెట్టుకొని. పేదరనా, సంకలో బిడ్డని ఎన్ని సంవత్సరాల దాకా మోస్తాం? నీ పేరేం పేర్రా? నీ పేరేం పేర్రా? పేరు చెప్పురా. సత్య. ఎన్ని సంవత్సరాలు రా నీకా? అర్థం కావడానికి. మీ అమ్మ నేను సంకలు ఎత్తుకుంటారు ఇప్పుడా? ఇప్పుడు ఎందుకు ఎత్తుకోవడం లేదా? నువ్వు పెద్దోడు అయిపోయావు కదా. ఎన్ని సంవత్సరాలు సరే? 7. ఎన్ని సంవత్సరాలకి ఎత్తుకుని తిరుగుంటారు? ఓహో అంటే 3. 3 సంవత్సరాలకి కొంతమంది పిల్లకాయలు ఉమ్ముని వచ్చేస్తారు కదా. అప్పుడు సంఖ నొప్పి వచ్చా, భుజం నొప్పి వచ్చా, ఇంక నాకు ఇంకేం చేయాలి? నువ్వు ఇప్పుడు నడవాల్సిందే. చిన్న పిల్లకాయలు అప్పుడు చిన్ని బురుగు ఉంటారు కాబట్టి మనం అంతే కదా. కానీ మన దేవుడు ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని చెడు. మళ్ళీ ఎన్ని కేజీలు ఉంటావు నువ్వా? ఎన్ని కేజీలు ఉంటావా? అంతేనా? పోనీలే 70 కేజీలు అనుకో. ఇప్పుడు 70 కేజీలని సంకలో పెట్టుకోవాలంటే ఊహించండి. అరే, మా మామ ఒక ఆయన ఉన్నాడు, మా ఇంటికాడికి వచ్చినాడు. మా మామ, ఆయన పేరు ఏడుకొండలు. ఆయన మాటకు వస్తే ఒక డైలాగ్ అంటుంటాడు. అల్లుడా, చిన్నప్పుడు నేను ఎట్ట ఎత్తుకొని తిరిగాను రా నిన్న అని అంటుంటాడు. నన్ను చిన్నప్పుడు అంట ఎత్తుకొని తిరిగాడు. ఎవరైనా ఎత్తుకుంటా? నేను అన్నాను, మామ నాకు తెలీదు, చిన్నప్పుడు మర్చిపోయినా నేను, నువ్వు ఎత్తుకునేవాళ్ళు నాకేడ తెలుసు. ఇప్పుడు ఎత్తుకొని తిరుగు, ఇప్పుడు ఎత్తుకో ఖచ్చితంగా. ఇప్పుడు మాత్రం బాగా గుర్తుంటది అని చెప్పా. అమ్మో, ఇప్పుడు ఎత్తుకుంటే నేను పడిపోవా? నాకు ఎంతగా? అవునే, పడిపోతావు. మనం ఎత్తుకోలేము, కానీ మన దేవునికి మన మీద వల్లమాలిన ప్రేమ. అందుకని ఏమని పిలిచాడో తెలుసా? చిన్న పిల్లలారా. స్తోత్రం. నీ గడ్డాలు, మీసాలు, జుట్టు మొత్తం నిరిసిపోయినా గాని దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? చిన్న పిల్లలారా, విగ్రహాల జోలికి పోబాకండ్రా. చెప్పండి, విగ్రహాల జోలికి. ఇంకొక మాట చూపిస్తా చూడండి. మళ్ళీ వెళ్ళిపోదాం రండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం చదవండి. 10వ అధ్యాయం 14వ వచనం. భలే మాట ఉంది కదా.
నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా, చెప్పండి, దూరముగా, గట్టిగా చెప్తే కదా, దూరముగా. పారిపోతున్నారా మీరు? పారిపోతున్నారా? నిజంగా పారిపోతున్నారా? మీ తలకాయలా పారిపోతున్నారు. దగ్గరకు పోయా బలి ఆడుతున్నాడు కూడా. వీళ్ళకేం మాయరాగం వచ్చిందో నాకు తెలియదు. ఆడపిల్లలు కూడా చిన్న బిడ్డ ఆడితే సంతోషం, ఆటోలో వెనక్గుచ్చుకుని. నేను అంటాను, ఎట్ట సాగినారు మీ అమ్మ మీ నాయన నిన్ను? ఛే, అసహ్యం అనిపించడంలే నీకు? ఏం అనిపించడం లేదా? ఏమనిపించదు. జస్ట్ ఒక్క రవ్వలో మిస్ అయిపోయినావు సిఐ చేతిలో. మొన్న కరెక్ట్గా వస్తున్నారు జంక్షన్ కాడ ఉండరు జీప్ పెట్టుకొని, వీళ్ళు ఆటో పెట్టుకుని ఓడు కానిట్టు కానీ తిప్పున్నా జీపు అయిపోయి ఉన్నావు మీ డీజేలు గీజేలు అన్నీ. బైబిల్ ఏమంటుంది? దూరంగా పారిపోండి. మనం దూరంగా పోతామా? సచ్చినోపం. వాళ్ళు మధ్యలో తిరిగి ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళు ఉట్టి కొడుతున్నారు, మనం కూడా మధ్యలో దూరదాం. వాళ్ళు జారు బండ ఎక్కుతున్నారు, బండ కొండ కొమ్మ ఏంది అది, మనం కూడా ఎక్కదాం. దూరంగా పోవడంలా దగ్గరికి పోతున్నాం. అవును కదా? వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే, మా మేనత్త కదా, మా మేనమామ కదా, మా మరదల పిల్ల కదా, ఏం చేస్తున్నా తెలుసా? అది సాకు టచ్ చేసేదానికి, తాగేదానికి. ఎంత భయంకరం అంటే అంత భయంకరం. బైబిల్ అంటుంది పారిపోవాలంట. మనం పారిపోవడం అంటే గుర్తుపెట్టుకోండి, పారిపోవడం అంటే అర్థమేంటి? ఎవరన్నా నిన్ను తరుముకుంటున్నారనుకో, ఎడమరిగిస్తావా అంటే ఓలు తరుముకునేటప్పుడు కాదు నేను చెప్పేది. ఓలు తరుముకోకముందే దాని సరౌండ్లో మనం ఉండకూడదంతే, దాని ఏరియాలో మనం ఉండకూడదంతే. ఎట్ట పారిపోవాలంటే దూరంగా పారిపోవాలా. మన ఇజ్రాయేల్ ప్రజలు చేసినటువంటి రెండవ పొరపాటు ఏంటంటే, వాళ్ళు దూరంగా పారిపోవాలా, వాళ్ళే తయారు చేసుకున్నారు. దేన్ని? దూడను తయారు చేసుకొని దూడకు మళ్ళీ పేరు పెట్టారండి. ఏం పేరు పెట్టారు? యెహోవా. ఓ యమ్మో, ఏమంటే ఐగుప్తి దేశంలో నుంచి బయటికి తీసుకువచ్చిన దేవుడు ఈ దేవుడే. ఏ దేవుడు చెప్పండి? ఏ దేవుడు? మళ్ళీ దాన్ని దేంతో తయారు చేసుకున్నా చెప్పండి అమ్మా? గట్టిగా చెప్తు కదా అమ్మా. బంగారంతో తయారు చేసుకుంటే దేవుడు అయిపోతారా? నేను ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. హలో, దేవుడు అంటే ఎవరంటే మనిషి చేసిన వాడు కాదు దేవుడు, మనిషిని చేసిన వాడు దేవుడు. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, దేవుడు అంటే ఎవరు? మనిషి చేసిన వాడు కాదు దేవుడు. మనం మనుషులమే చేసుకోమా? ఎన్ని దేవుళ్ళు చేసుకుంటావా? అది వాళ్ళు కాదు దేవుడు. దేవుడు అంటే ఎవరు? మనిషిని చేసిన వాడు. అందుకే కదా నేను రాసిన పాటలో ఒక చరణం రాశా, మట్టితో మనిషిని చేసి నీ ఊపిరి దానిలో పోసి, తర్వాత మహిమా ప్రభావములు కిరీటముగా ధరింపజేసిన ఎవరో? మట్టితో బొమ్మను చేసింది ఎవరు? నాసిక రంధ్రములో ఊపిరి ఊదింది ఎవరు? మనిషిని చేసినోడు కదా దేవుడు. మనిషి చేసుకున్నవాడు దేవుడు ఎట్ట అవుతాడు? తప్పైతే నన్ను క్షమించండి. నేను ఒక వీడియో చూసా, మొన్న జరిగిపోయింది కదా, ఒక పండగ జరిగిపోయింది కదా. ఆ దేవుడు కాలు చేతికి కట్లు కట్టుకుని కుంటుకుంటా పోతున్నాడు దారిన. మీరు చూసుంటారు మీరు కూడా, షార్ట్ వీడియో ఒకటి. ఎందుకు కుంటుకుంటా పోతున్నాడంటే, వీళ్ళు నన్ను పూజించినంతసేపు పూజించి నన్ను ఎత్తి పారేసారు, అందుకని నాకు దెబ్బలు తగిలేయి. బిజ్జి మీద నుంచి దోసేస్తుంటారు పాపం కదా, దేవుడే కదా వాళ్ళ దృష్టిలో. అందుకని పాపం ఆయనకి ఏమో తగిలాయంట, దెబ్బలు తగిలాయంట. నేను వాళ్ళని
దూషించడం వల్ల నేను మామూలుగా చెప్తున్నా. మనిషి చేసిన వాడు కాదు దేవుడు, మనిషిని చేసిన వాడు దేవుడు. అందుకే అంటాడు విగ్రహారాధనకు దూరంగా ఉండాలా. కానీ మన వాళ్ళు మాత్రం బంగారంతో తయారు చేసుకున్నాడు. నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్, ఆ డౌట్ మీ ముందు చెప్తే బాగా వినండి. తాంబేలు మన ఇంట్లోకి రావచ్చా? తాంబేలేనా? తాబేలు అనుకుంటాను దాని పేరు. తాము కాదు, తాబేలు. తాబేలు మన ఇంట్లోకి రావచ్చా? మీరు రాణిస్తారా? అది వస్తా ఉందనుకో, రాణిస్తారా? ఎందుకు రానిరు? చిన్నది కాదు తాంబేలు అని అంటారు కదా. కానీ అదే తాంబేలు బొమ్మని ఉంగరాలు వేసుకుంటారు. అదే తాంబేలు బొమ్మని తీసుకొని చింట్లో పెట్టుకుంటారు. ఎందుకంటే తాంబేలు అదృష్టం రా అని అంటారు. బొమ్మ అదృష్టం, రియల్ గా వస్తే దాన్ని మెడకాయ పట్టుకొని ఎట చంపుతారు దాన్ని, అంతే కదా. ఎటమా చంపేదా కదా. దెయ్యానికి భయపడను నేను, కానీ నేను భయపడేది పాముకు భయపడతా. చిన్నప్పుడు నన్ను ఒక పాము భయపెట్టింది కాబట్టి. నిన్న కాదు మొన్న గుమ్ముగుండేవాళ్ళు గుమ్ముకుండకుండా మా ఇంట్లోకి పాము వచ్చిందని కొట్టడానికి పోయిన వీరా తీరుణ్ణి. చిన్నగా కొట్టేవాడిని కాదు కదా పామున. లాగ్ కొట్టినా నడుము మీద తగిలింది, అది పారిపోయింది. ఆ రోజు నిద్ర వచ్చుంటే అడగండి, ఎక్కడ జలజలన్నా సరే దళసగా చూస్తున్నా అడేమని వచ్చిందా అంటే పాములు పగబడతాయి అంటారు కదా. నేను కొడుతుని దానికి దెబ్బ తగిలా, అది చచ్చిపోవాలా, అది వెళ్ళిపోయింది. నేనేమైనా పాములు కొట్టేవాడినా? దాని బొమ్మను పెట్టుకుని పూజిస్తారు. పూజించరా? రియల్గా ఇంట్లోకి వచ్చిందంటే ఏడున్నారా కట్ట ముందుడా, పిలవండరా ముందు అన్నా. ఎందుకు కదా. మళ్ళీ చెప్తున్నా, మనిషిని చేసిన వాడు దేవుడు. మనిషి చేసిన వాడు ఎప్పటికీ దేవుడు కానుగాక కాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని బైబిల్ అంటుంది విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలంటే ఏ విగ్రహం అయినా సరే దూరంగా పారిపోవాల. మనం క్రైస్తవుడు ఈ పని చేస్తే గనుక దేవునికి అది ఇష్టం లేని పని గనుక దేవుడు వాళ్ళ పక్షముగా ఉండను గాక ఉండడో మనం, కాబట్టి మనం చేయకూడదు. రెండు చెప్పాను ఇప్పటికి. చెప్పండి ఏమేమి చేయకూడదు. నెంబర్ 1, ఫస్ట్ది నెంబర్ 1 తినడం, తాగడం. చెప్పండి, తాగింది దిగిందాకా అస్సలు చేయబాకండి, దేవునికి ఇష్టం లేని పని. నెంబర్ 2 దూరంగా పారిపోండి. దేనికి దూరంగా? ఓళ్ళ మధ్యలో దూరి కలియుగంలో గందరగోళం అన్నట్టుగా చేయబాకండి, దూరంగా పారిపోండి. 3వది చదువుతానా, కింద వచ్చినాం 10:8 చదువు. ఇప్పుడు 10:8 చచ్చిపోయినారు. దేనికి చచ్చిపోయారంట? బాగా రాశారు చూడండి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము, వారిలో వ్యభిచరించినందున ఒక్క దినమని 23,000 మంది. మన పితరులు చేసిన 3వ పెద్ద పొరపాటు, దేవునికి ఇష్టం లేనటువంటి పొరపాటు ఏంటో తెలుసా? వ్యభిచరించిరి. బాగా వినండి. మన దేశములో అతి భయంకరమైన పెద్ద జబ్బు ఒక జబ్బు ఉంది. పేరు చెప్పండి. మీకు తెలిసింది పెద్ద జబ్బు ఒక జబ్బు ఉంది. పేరు చెప్పండి. ఎందుకు చెప్తారా? కడుపులో ఉంటుంది అది, కానీ ఎతకుతున్నారా? అరే చెప్పండి, ముందు లేదా ఆ జబ్బుకి? HIV. అర్థం కాలేదు. ఎయిడ్స్. ఏంటది? ఎయిడ్స్. అది స్టార్టింగ్ లో చూడాలా దాన్ని. జనాలు ఏమని చెప్పేవాళ్ళంటే, నేను కూడా విన్నా, ఎయిడ్స్ వచ్చిందంటారా మనిషికి, కాబట్టి ఏం చేయాలి, అలా బతుకున్నాం. కానీ ఎందుకు వచ్చింది అంటారు? ఈ జబ్బు ఎందుకు వచ్చింది?
నీకు సొంతమైనటువంటి మనిషితో నువ్వు నీ ధర్మం జరిపిస్తే ఈ జబ్బులు రావు. నీకు సొంతం కానటువంటి మనుషులు ఎవరైనా సరే, ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం, మనం బయటికి వెళ్ళాం, నన్ను బాగా వినండి, తప్పైతే క్షమించండి, నేను మామూలుగా మాట్లాడేస్తున్నా. మనం బయటికి వెళ్ళాం, ఎక్కడికి, ఏదో ఒక ఊరికి వెళ్ళాం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక ప్రోగ్రాం జరిగిన తర్వాత నువ్వు ఒక అమ్మాయిని చూసావు, లేదా నువ్వు ఒక అబ్బాయిని చూసావు, ఎవరైనా ఊహించుకోండి, అమ్మాయిలు అయితే అబ్బాయిని ఊహించుకోండి, అబ్బాయి అయితే అమ్మాయిలు ఊహించుకోండి. నువ్వు చూసావు, నువ్వు ఈయని నవ్వినావు, అక్కడి నుంచి ఇక్కడ ఈయని ఒక నవ్వు వచ్చింది, అప్పుడు కనెక్టింగ్ అయినావు. నా డౌట్ ఏంటంటే, నువ్వు ఈయని నవ్వినప్పుడు నీకు కూడా ఈయని రిప్లై వచ్చిందంటే ఆ మనిషి ఇంకెంతమందికి ఈయనుందో అనుందో, ఈడు ఇంకెంతమందికి ఈయన ఉన్నాడో అయినా ఆలోచిస్తారా? ఆలోచించరు. వా, ఈ ఊర్లో ఒక కొత్త మనిషి, నీ తలకాయ, నీకు కొత్త మనిషి ఏమో, నీకు కొత్త మనిషి ఏమో. నా కోణంలో ఎప్పుడైనా ఆలోచించుంటారా? ఇప్పుడు చెప్పిన కోణంలో, ఒరే మనం లైన్ వేస్తే ఈ అమ్మాయి పడింది, లేదా మనం లైన్ వేస్తే ఈ అబ్బాయి పడ్డాడు, ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడైనా జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. అందులో డౌటే లేదు. అందుకనే కదా దేవుడు ఏం పెట్టాడంటే సొంత మనిషిని పెట్టాడు కదా. వ్యభిచరించిరి, ఇది భయంకరమైనటువంటి పాపం. నాన్న బాగా వినండి, ఒక మనిషి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఈ పని చేసే మనిషి, ఏ పని చేసే మనిషి, ఈ వ్యభిచారం చేసేటువంటి మనిషి నోట్లో నుంచి వచ్చే మాటలు ఎట్టుంటాయి. ఒక్కసారి నేను కొన్ని మాటలు మీకు చదివిస్తే చాలా జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం మొదటి కాడి నుంచి చదువుకుంటూ వద్దాం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జారాశ్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిరి పండంత చేదు, అది 2 అంచుల కత్తి అంత పదును గలది, దాని నడతను మరణమునకు దిగుటకు దారి దీను, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. బాగా వినాలి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనిషి ఎట్లుంటారు చూడండి. జారాశ్రీ పెదవుల నుండి తేనె కారును. ఈ పని చేసే వాళ్ళంట మాట్లాడితే ఎట్లుంటదంట మాట, చెప్పనమా ఎట్లుంటదంట, ఎట్లుంటదంట, తీయం ఉంటదంట. దేంతో పోల్చాడు ఆ మాటని? తేని తిన్నారా మీరు ఎప్పుడైనా? తిన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చేదు ఉంటది కదా, కారం ఉంటదా? ఓయమ్మో, మీరు బలే తిని ఉండాలమ్మా. ఎట్లుంటది? ఎంత తీపు అంటేనే తేనె అంతే, దాని కింద అన్ని తీపులు కదా. తీపుల్లోకి అంబాసిడర్ ఏది? తేనె. ఇప్పుడంట ఈ మనిషి నోట్లో నుంచి వచ్చే మాటలు ఎట్లుంటాయంట, ఎంత తీయంగా ఉంటుందో. కొంతమందికి మాటలు ఉండవు, పాడు ఉండవు. ఇంకా నీ తలకాయ ఆడ మాటలు లేవు, అయినా కానీ ఇంకా చాలా మంది తీయంగా మాట్లాడతారు కదా. ఆ తీయంగా మాట్లాడే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఎవరు తీయంగా మాట్లాడినా సరే కనెక్టింగ్ అయిపోబాకండి. దేవుని వాక్యం అంటుంది, ఏమంటుందో తెలుసా? ఆ విధంగా కనెక్టింగ్ అయితే ఏం జరుగుతుందో తెలుసా? కింద వచనం 5వ వచనం, దాని నడతలు మరణమునకు దారి తీయును. ఎక్కడ తీసుకుపోతాయంట? గట్టిగా చెప్పండి, ఎట్టకి? కింద లేను. దాని అడుగులు పాతాళమునకు చక్కగా, డైరెక్ట్ స్పాట్. ఎక్కడికి కదా? మనుషులు కూడా ఎవరు నమ్ముతారో తెలుసా? కఠినంగా మాట్లాడే వాళ్ళు నమ్మరు, కోపంతో మాట్లాడే వాళ్ళు నమ్మరు. ఎవరు నమ్ముతారో తెలుసా? ప్రేమ వలకపోస్తుంటారు చూడండి. ఏం ప్రేమ అది? తేనె. బా, ఫలానాతో మాట్లాడాలా ఎంత బాగుంటుందో, ఫలానా మనిషితో మాట్లాడాలా ఎంత బాగుంటుందో. ఆ తీపులోనే పురుగులు పడతాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఉప్పులో పురుగులు పడతాయా? హలో, ఉప్పులో పురుగులు పడ్డ మీరు ఏమైనా చూసారా? మరి దేంతో పురుగులు పడతాయి?
తీయంగా ఒక మనిషి మాట్లాడుతున్నాడు అని అంటే జాగ్రత్త. ఆ తీపి వెనక కుట్ర ఉంది, ఆ తీపి వెనక ప్రమాదం ఉంది. మీరు అనుకోవచ్చు, ఏంద్రా ఇట కసరతాడు మా ఇంట్లో మా ఆయన, ఏంద్రా ఇట తిడతాడు మా ఇంట్లో ఉన్నటువంటి నా మనిషిని. ఆ తిట్లులోనే ఉంది నిజమైన ప్రేమ. కానీ మన వాళ్ళు దానికి కనెక్టింగ్ అవ్వరు. దేనికి కనెక్టింగ్ అవుతారో తెలుసా? ఎవరన్నా తీయంగా కాసేపు మాట్లాడితే చాలు వాళ్ళకి కనెక్టింగ్ అవుతారు. అందుకని దేవుని వాక్యం అంటుంది, జాగ్రత్త, వ్యభిచరించి అనేక మంది చచ్చిపోయినారు. అందుకని క్రైస్తవుడా, మనము ఎప్పటికీ కూడా చేయకూడనిది ఇది. అంటే మనది కాని దానికోసం మనం ఎప్పుడు కూడా ఆరాటపడకూడదు, మనది కాని దానికోసం మనం ఎప్పుడు కూడా ప్రాకులాడకూడదు. అది దేవునికి విరోధమైనదే. అలా చేస్తే దేవుడు మన పక్షంగా ఎప్పటికీ ఉండనుగాక ఉండడు. స్తోత్రం చెప్పండి. ఎన్ని చెప్పాను ఇప్పటికి? 3 చెప్పేశా. ఇవి మనం చేయకూడదు. ఇవి చేస్తే దేవుడు మన పక్షంగా ఉండడు. ఏంటో 3? నెంబర్ 1, బండి ఆగిపోయిందా? ఒక్క దగ్గరే ఆగిపోతుంది ఏందా? చెప్పండి చెప్పండి. నెంబర్ 1, తినండి, మితంగా తినండి. తెలుగులో ఒక సామెత ఉంది, తినరాని తిండి అరవకూడదా, తినకూడదంట. తోలే అరవరాని అరుపు అరవకూడదంట. మీకు చిన్న ఉదాహరణ చెప్పనా? మా మనసు పెట్టండి. ఒక ఊర్లో పెళ్లి జరుగుతుందంట. ఆ పెళ్లింట్లోకి పిల్లి దూరిందంట. అప్పచ్చులన్నీ తినేసిందంట, గొమ్ముగా వచ్చేసిందంట. ఈ పిల్లికి నక్క ఫ్రెండ్ ఇది బేవని తేపిందంట దాని దగ్గరకు పోయి. దేని దగ్గరకి? నక్క దగ్గర పోయి. దీని నోట్లో నుంచి పౌలి అంటున్నాడు, ఏం వాసన? నువ్వు నా ఫ్రెండవు కదా, నువ్వు తింటే సరిపోద్దా, నాకు కూడా పెట్టాలి కదా అని అంటే, ఊర్లో పెళ్లి జరుగుతుంది, నేను బి తినేసి వచ్చానని. అయితే నన్ను కూడా తీసుకొని పో. నేను కూడా సరే రా అని పోయినాయి. పోయేటప్పుడు అది చిన్న రంధ్రం అంట గోడకి, దూకుని వెళ్ళిపోయినాయి. పిల్లి వెళ్ళిపోయింది, నక్క కూడా వెళ్ళిపోయింది. తినేసింది ఫుల్గా నక్క. ఇప్పుడు చెప్పండి, నక్క ఫుల్గా తినేస్తే దాని పొట్ట మళ్ళీ రిటర్న్ ఆ రంధ్రంలో దూరలా మెడకాయ వరకే పొట్టరిక్కపోయిందంట. ఈ పొట్టరిక్కపోయేసరికి ఇంకా బయటికి పోలేవరా అనుకొని ఇప్పుడు అనిందంట, పిల్లి బావా పుల్లుగా తినేసాను, పొట్ట పడడం లేదు, ఇది అరగాలంటే నేను ఒక 2 అరుపులు అరిస్తే అరిగిపోద్ది, అప్పుడు రంధ్రంలో దూరేస్తాను అనిందంట. పిల్లి అనిందంట, నువ్వు అరిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, సరే నన్ను అంటే ఎల్లించి అప్పుడు అరువనింది. ఇది బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏరే దారి లేకుండా 2 అరుపులే అరిసిందంట. పాపం ఎట్ట అరుసుంటది? ఆ పెళ్లిలో ఉండేవాళ్ళు, రే మలుకొండరా, నక్కొచ్చిందిరా. ఎక్కడికి? కుక్క వచ్చినా వదిలిపెడతారు, పిల్లి వచ్చినా వదిలిపెడతారు, కానీ నక్కొస్తే వదిలిపెడతారా? చుట్టూరు మలుకొని 4 సరుపులు సరిసారంట. బతుకు జీవుడాన్ని తప్పించుకొని అవతలకు పోయి మూలగొతుందంట, నాకు చలిజ్వరం వచ్చింది. పిల్లి నిందంటే, ఎందుకు చలిజ్వరం వచ్చింది ఎందుకంటే అనిందంట, వాళ్ళు చిన్నగా కొట్టారా నన్ను. అప్పుడు గుట్టుకొచ్చింది ఈ సామెత. ఏ సామెత? తినరాని తిండి తినకూడదు, అరవరాని అరుపు. ఊరికే తినేయనుకో కడుపు కదా, అరగబల్లా. తినండి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక నియమం ఉంటుంది. తినడం, తాగడం, ఆడడం. నేను ఒకటి చెప్పనా, ఎవరికైనా అయ్యో పాపం అంటా కానీ నేను ఎవరినైనా, తాగుబోతోడికి మాత్రం అయ్యో పాపం అన్న. అసలు అనకూడదు కూడా అంతే. ఓడికింది అయ్యో పాపం మనం అనేది? వాడు నీకు బిడ్డ కావచ్చు, నీ బంధువు కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఓడికింది అయ్యో పాపం అనేది? వాడేం చేస్తున్నాడు? శుభ్రంగా తాగి పంది దొరలాడినట్టు దొల్లాడుతున్నాడు. వాడిని మనం పట్టించుకునేది? దేవునికి ఇష్టం లేనటువంటి పని తినడం, తాగడం, ఆడడం. రెండోది వచ్చి రాసుకొని పూసుకొని రుద్దుకోవడం కదా. బైబిల్ ఏమంటుంది? గట్టిగా చెప్పండి అదే డైలాగ్ని. చర్చి గురించి కాదు తల్లా,
బంగారు కొండలరా. ఎక్కడి నుంచి? విగ్రహారాధన నుంచి. మూడోది ఇప్పుడు చెప్పినా, మాకు ఇష్టం లేదో ఏదంటారా? ఇష్టం లేకపోతే తగిలించుకుంటారు, మాకేమే. నాకు ఎక్కులేదు మీరే కదా. వ్యభిచరించక ఉండుము. నాలుగోది చదువుతానన్నా మళ్ళీ, దాన్ని వదలకూడదు ఆ కొరింథీ పత్రికని. నాలుగోది 10:9 10వ అధ్యాయం 9వ వచనం చదవండి సరి. ఏం చేయకూడదంట? హల్లెలూయా. ఏం చేయకూడదంట? మన ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి 4వ పొరపాటు దేవుణ్ణి శోధించడం. దేవుణ్ణి శోధించడం. శోధించడం అంటే దేవుని మీద తిరుగుబాటు చేయడం. దయచేసి ఎప్పటికీ మనం ఈ పని చెయ్యకూడదు. దేవుని మీద, దేవుని సేవకుల మీద ఎప్పుడూ కూడా మనం ఏం చేయకూడదు? తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు చేయకూడదు. చెప్తుంటాడులేరా అని అనకూడదు. దేవుని మీద తిరుగుబాటు చేయడం మహాపాపం. దేవుని సేవకుల మీద కూడా తిరుగుబాటు చేయడం మహాపాపం. అంతే తిరుగుబాటు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇశ్రాయేలు ప్రజలు వస్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో ఎర్ర సముద్రం వచ్చింది. వచ్చిందా రాలేదా? ముందర చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో రాజు సైన్యం. ముందర చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో రాజు సైన్యం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషేతో ఏమన్నారు? మోషేయా, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఈ ఎర్ర సముద్రం దగ్గరకు తీసుకొచ్చి చంపేస్తావు మమ్మల్ని అన్నారా అనలేదా? తిరుగుబాటు చేశారా చేయలేదా? తిరుగుబాటు చేశారు. మస్సా అనేటువంటి ఒక దగ్గరకు వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. అక్కడ తాగేదానికి నీళ్ళు లేవు. సేమ్ డైలాగ్ అప్పుడు కూడా, ఏనా మోషే నీళ్లు లేకుండా చంపేదానికి తీసుకొచ్చా మమ్మల్ని అన్నారు. ఒక దగ్గర మాంసం కోసం అదే మాట అన్నారు. అంటే మాంసం కోసం తిరుగుబాటు, నీళ్ళ కోసం తిరుగుబాటు, సముద్రం అడ్డం వస్తే తిరుగుబాటు, అన్నిటికీ తిరుగుబాటే. ఈ రోజున చాలా మంది మనుషుల్లోకి నాటుకోపోయిన బీజం శోధించడం. శోధన అంటే తిరుగుబాటు చేయడం. ఏది చెప్తే మాట వినరు కదా. నిజమే. ఈరోజు చాలా మంది, మీరు చెప్పండి, ఒక మాట చెప్తే వింటారా? ఈరోజు ఏ రోజు మా? ఈరోజు ఏ రోజు మా? సరే అయితే ఏం మందలా. ఈరోజు ఏ రోజా? ఆదివారం కదా. డేట్ చెప్పండి. 22 7వ తేదీ. మీకు తెలుసా ఈరోజు మనం కాదు కానీ ఈరోజు హైందవ సహోదరి సహోదరులు ఆడవాళ్ళు ఒక్కరు బయటికి రారు. ఈరోజు మనకు సంబంధం లేదు. ఒక్కరు బయటికి రారు ఈరోజు. ఎందుకు రారంటే చంద్రగ్రహణం. ఈరోజు చంద్రగ్రహణం వస్తే పిల్లకాయలు ఆ గ్రహణంలో తిరిగితే అంట, ఒకవేళ బొగసి ఎవరన్నా నీళ్ళు పోసుకున్న వాళ్ళు ఉంటే కాళ్ళు వంకర బిడ్డలు, చేతులు వంకర బిడ్డలు, తలకాయలు తిరిగిపోయిన బిడ్డలు, ఒక కన్ను గుడ్డే, రెండో కన్ను గుడ్డు ఉండదు. సెంటిమెంటు కదా, సెంటిమెంటు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మన జీవితాల్లో ఏది చేసినా మన మంచిగా చేస్తాడు. ఏది చేసినా మన మంచిగా చేస్తాడు. దాన్ని మనం తెలుసుకోవాలే కానీ తిరుగుబాటు చేయకూడదు. దాన్ని మనం తెలుసుకోవాలే కానీ దేవుని శోధించకూడదు. ఎందుకు నన్ను ఈ విధంగా చేశావు అని అనకూడదు. మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తా. గుడ్లు ఉతుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మగవాళ్ళు ఎత్తలేదా? ఉతకరా మీరా? దొంగ మాటలు ఎందుకులే, ఉతుకుతారు. ఇక్కడ చెప్తే పొరుగు బాద్దని. ఓకే, ఉతికితే మంచిది లేవా? గుడ్లు ఎలా ఉతుకుతారు చెప్పండి? గుడ్లు ఎలా ఉతుకుతారు చెప్పండి? ఉతుకుతామన్నారు, అడిగితే చెప్పండి. మా గుడ్లు ఎట్లా ఉతుకుతారు మా?
ఉతకనన్నావు నువ్వు, చేయలేదు ఇందాక. ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నావు, ఓళ్ళు చెప్పలా. మా గంగన పాలపోలను అడిగితే ఓళ్ళు ఏమన్నారంటే సరుకులో నానబెడతాం. ఇంకోటి ఏదో చెప్పారమ్మా, సరుకులో నానబెట్టడం అవన్నీ ఏరే. అసలు గుడ్లు ఉతకడం అంటే ఏంటి? బండకేసి బాధకం. మామూలుగా బాతారా? ఎప్పుడైనా సాకలోడు బాధేటప్పుడు చూసారా? ఎట్ట బాతుంటాడమ్మా, తిప్పించి మలిచి అంటాడు. ఓయమ్మో, ఓడు కొట్టే దెబ్బ, నోట్లో నుంచి వచ్చే మాట కంటే కూడా ఓడి దెబ్బే ఎట్టుంటుంది తెలుసా? అక్కడెక్కడో తిరుక్కొని వచ్చి మళ్ళీ మన చెవులో పడుతుంటుంది అది కదా. అంత దెబ్బ కొడుతుంటాడు. చేతిలో ఉన్న గుడ్డ ఏమైపోవాలా? ఓడనుకుంటుంది ఆ గుడ్డ. చిన్న టోడు కాదు వీడు, ఎవడుడా. ఈరోజు మీరు కూడా అట్టే అనుకుంటారేమో నేను చెప్పే మాటలకి. ఏమన్నా మా పాస్ కడిగేస్తాడు ఈరోజు అని. చిన్న టోడు కాదు ఈ సాకలోడు, తిప్పించి మలిచి కొడుతున్నాడు మమ్మల్ని. ఇప్పుడు చెప్పండి, సాకలోడు గుడ్డకి మంచి చేస్తున్నాడా చెడ్డ చేస్తున్నాడా? ఏంది ఆ మంచి? ఓడట కొట్టకపోతే నీలో మరకపోదు, ఓడట కొట్టకపోతే నీలో ఉడికిపోదు, ఓడట కొట్టకపోతే నీలో ఉన్న వాసన పోదు. నీలో ఉన్న వాసన బాగుంగొట్టాలోడు, నీలో ఉన్న మురికి బాగుంగొట్టాలోడు, నీలో ఉన్న కల్మసం బాగుంగొట్టాలోడు. బాగుంగొట్టాలి కాబట్టి ఏం చేస్తాడు? బండకేసి తెలుసుకున్న గుడ్డ ఏం చేస్తుందంటే నా మంచికే కదా, వాడు బాత్తం లేదనుకుంటుంది. తెలుసుకోలేనుడు ఏం చేస్తుంటది? నీ టైం జరుగుతుందిరా ఇప్పుడా? ఎవరి టైం? నీ టైం జరుగుతుందిరా ఇప్పుడా? రేపు ఒక రోజు నా టైం కూడా వస్తుందిరా, అప్పుడు నేను చూస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎలా ఉన్నావు, దేవుడు నిన్ను ఎందుకు అలా పెట్టాడు నానా? మళ్ళీ చెప్పనా, ఏది దేవుడు చేసినా మన మంచి కొరకే. అవునని వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒకవేళ నువ్వు అనారోగ్యంలో ఉన్నావేమో, అప్పుల్లో ఉన్నావేమో, ఇంట్లో శాంతి నెమ్మది లేకుండా ఉన్నావేమో, దేవుడు నన్ను ఎందుకు ఇలా పెట్టాడని అనబాక, ఎందుకు ఇలా చేసాడని అనబాక. ఎందుకంటే దేవుడు ఏది చేసినా దాని వెనక ఒక ప్రణాళిక ఉంటుంది, దాని వెనక ఒక ఆలోచన ఉంటుంది ఆయనకి. దాన్ని బట్టే దేవుడు చేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం శోధించకూడదు. గుర్తుపెట్టుకోండి. నాలుగోది, ఎప్పుడు కూడా దేవుణ్ణి శోధించకూడదు. లాస్ట్ అండ్ ఫైనల్. నవ్వండి ఎప్పుడైనా లాస్ట్ అన్నాడని, లేకపోతే ఇంకొక ఇది చెప్తా. లాస్ట్ అండ్ ఫైనల్ ఐదోది, మనం చేయకూడనటువంటి పని ఐదోది. చదువుతామా? 10వ వచనం చదివి డైరెక్ట్ గా 10వ వచనం, 10 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనగకుడి. చెప్తారా నాతో పాటు? మీరు, హలో చెప్పండి. మీరు గట్టిగా చెప్తే కదా బలం తగ్గిపోయింది అట్ట. మీరు సనగకుడి. ఏం చేయకూడదంట? గట్టిగా చెప్పండి. ఏం చేయకూడదంట? ఎవరో శనగలు అంటున్నారు. ఏం మీరా? ఓ క్లారిటీగా మాట్లాడండి. ఏం చేయకూడదంట? సనుక్కోకూడదు. సనగడం అంటే మనకు బాగా అర్థం కాదు. ఇప్పుడు దాన్ని విడదీసి చెప్తా. గొనగడం. సనగడం అంటే అర్థం కాలేదుగా మీకు? ఇప్పుడు దాన్ని విడదీసి మన భాషలో చెప్తే గొనగడం అంటే వ్యవహారం కాదు. పోతా నాకే చెప్తారు ఇలా చెప్పే వాళ్ళకి. అంటే పని చేస్తూ ఉంటే చేస్తూనే ఉండాలి, వీళ్ళకి చెప్తూనే ఉంటారు. ఏమిది ఇది? మగవాళ్ళు బయట దిగేసి వచ్చి కష్టపడి, ఇంటి కోసమే కదా కష్టపడేదా కదా, అవునా కదా? అలిసిపోయి ఇంటికి వచ్చి ఏం కూర చేసావమ్మా? అయ్యా పప్పులు చేసాను, సగిచ్చదు కానీ ఒక ఆమ్లెట్ చేయబో అని అన్నాం అనుకో. ఇప్పుడు దాకా చేసి ఇప్పుడే కూర్చుంటా ఉంటే నేను, ఈయన వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మళ్ళీ కొత్త పని పెట్టాడు. ఏం పని? కొత్త పని చేస్తారు. ఆమ్లెట్ పేతురన్నా అక్క చేస్తావు అక్క, ఎప్పుడైనా చేస్తుందంట. ఉప్పు అయిన ఎక్కువ ఉంటుంది, కారం అయిన ఎక్కువ ఉంటుంది, అసలైన ఉండవు. ఎందుకు ఉండవు? అది ఇష్టం వచ్చింది చేసింది కాదు, గొనుక్కుంటా చేసింది. ఇష్టంతో చేస్తే బాగుంటాయి. ఎలిజబెత్ మనిషిమా కదా?
గులుక్కుంటా చేస్తే కావాలనే, ఎందుకంటే ఇట్ట చేస్తే రెండవసారి నన్ను మనం ఇప్పుడు కోపం వచ్చి ఒకసారి అంటే ఏందే ఎట్టుందనంటే నాకు వచ్చినట్టు చేశా, నీకు నచ్చకపోతే నువ్వు చేసుకో. ఇప్పుడు అయిపోయింది వ్యవహారం. ఏందా వ్యవహారం? ఇప్పుడు మనం చేసుకోవాలా? ఎట చేసుకుంటామా? నేను అదే అంట, అడగటం అడిగేటప్పుడు ప్రేమతో చేసి పెడితే చేసి పెట్టండి, గొనగతా చేసి పెట్టే బదులు అసలే చేయబాకండి. సూపర్, అంతే కదా నా ఆలోచన. గొనగత సనగత చేస్తే అసలు చేయాల్సిన అవసరం లే. అవును కదా? దేవుడు కూడా అదే అంటున్నాడు, కుటుంబంలోనే కాదు సంఘంలో కూడా సనుగులు ఉండకూడదు. అన్నంట ఆయన ఇంకా చెప్తానే ఉన్నాడు ఈరోజా, తొందర వదలలేదా? ఏందదే సనుక్కోవడం? ఎప్పుడు పోవాలి మేము ఇంటికా? ఎప్పుడు పోవాలా? అర్ధరాత్రి పోవాలా? సనుక్కోవడం. ఎప్పుడు పోయి వండుకొని తినాలా? వండి పెట్టించి ఏమైపోతాయేమో. చాలా చాలా సంఘాలు సనుగులు ఉన్నాయి. మీకు అర్థం కావడాలా? ముఖ్యంగా ఏ సంఘంలో అయితే భోజనాల కార్యక్రమం జరుగుతుంటాయో అక్కడ చూడాలి ఇంకా సనుగులు. నాకు ఒక ముక్క తక్కువ, ఓడికొక ముక్క ఎక్కువ. ఎంత సనుగులో వడ్డించేవాడు తప్పు, అంతే కదా? ఎవరు తప్పంట? వడ్డించేవాడు తప్పు. ఆ పక్కనే మనిషి అంటది వడ్డించేవాడికి ఆయన చెప్పొచ్చు కదా. ఎవరైనా వడ్డించేవాడికి నేను చెప్పాలంట. ఇప్పుడు పాస్టర్ చెప్పొచ్చు కదా, ఆయన అంతే, ఆయన చెప్పొచ్చు కదా, నేను అటు చెప్పి అదేదో గెంటికి వస్తుంది, ఒకసారి రాదు. ఎన్ని సనుగులో పాట ఇస్తే ఒక సనుగు, పాట ఈగిపోతే ఒక సనుగు. నాకు భలే భయమే వస్తుంది కొన్నిసార్లు నడిపించేటప్పుడు. దానిలో కూడా చెప్తా, జాగ్రత్త కూడా దానిలో అని. ఇప్పుడు చెప్తున్నా, ఆయనకి చెప్పలేదు ఎంతవరకు. ఎందుకంటే కొంతమందికి ముందు ఇచ్చామనుకో, బాగా గుర్తుపెట్టుకో, వెనకుండే వాళ్ళు అంటారు ఆమెకేనా ఇప్పుడు ముందా, ఏం మేము లేమా అంటారు. ఒక్కోసారి వెనక్కి ఇచ్చామనుకో, మాకు ఎందుకు ఇస్తాడు ఆయన, ఇచ్చే వాళ్ళకి ఇస్తాడు అంటారు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళని ఒకరోజు వీళ్ళని ఒకరోజు వాళ్ళని తిప్పించి మలిచి. సంఘాల్లో సనుగులు ఉండకూడదు. సంఘాలలో సనుగులు యేసు నామములో పారిపోవును గాక. అస్సలు ఉండకూడదు. సంఘాల సనుగులు ఉండకూడదు. పాస్టర్కి ఓపిక ఉంది, 2 గంటల సేపు ప్రసంగం చెప్పినా సరే శ్రద్ధగా విని, ప్రభా ఈరోజు నువ్వు మా కోసం మాట్లాడే ప్రభా అనా. అర్థం కాలేదా? సనుగు అనేది ఉండకూడదు బిడ్డ. కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు. ఈ 5 దేవునికి ఇష్టం లేని పనులు. ఈ 5 పనుల్లో ఏ ఒక్కటి మనం చేసినా ఆయన మన పక్షంగా ఉండను దాకా ఉండడు. దేవుడు మన పక్షంగా లేకపోతే ఇంకెవరు ఉంటారు? దేవుడు మన పక్షంగా ఉంటే మనం దేన్నైనా చేయగలం. దేవుడు మన పక్షంగా ఉంటే దేన్నైనా సాధించగలం. దేవుడే మన పక్షంగా లేనప్పుడు మనం ఏం చేయగలం? చివరిగా ఒక మాట చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తా. ఒక మనిషి హృదయంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఉంటే దేవుడైనా ఉండాలా, లేకపోతే దెయ్యమైనా ఉండాలంతే. నిజమా? ఉంటే దేవుడైనా ఉండాలా, లేదా దెయ్యమైనా ఉండాలా? దేవుడు ఉండాలంటే ఈ 5 మనం చేయకూడదు. మరి 5 ఏ ఒక్కటి చేసినా ఆయన లేడనే క్లారిటీ. ఆయన లేకపోతే ఇప్పుడు ఉండేది ఎవరు? కొంతమంది భలే భయపెడతారు కదా. ఒక వీడియో చూసాను నేను, షార్ట్ వీడియో. మూడు దేని గురించి పెట్టున్నాడంటే, మీ ఇంట్లో ఖాళీ కుర్చీ ఉందా అన్నాడు. ఖాళీ కుర్చీ అంటే మనం మన ఇళ్లలో కుర్చీలు ఖాళీగా పెడతాంగా. ఓడు ఆ వీడియోలో ఏం చెప్తున్నాడంటే, ఖాళీ కుర్చీ పెట్టబాకండి, ఆ కుర్చీలో ఏదో ఒక టవల్ వేసి పెట్టండి, ఏదో ఒక వస్తువు పెట్టండి. ఏమా ఎందుకు పెట్టకూడదు ఖాళీ కుర్చీ అంటే? ఖాళీ కుర్చీలో వచ్చి దెయ్యం వచ్చి కూర్చుంటది. అది చూసి నేను చూసా వీడియో. నేను రాత్రి ఇంట్లో ఉన్న కుర్చీ తీసుకొచ్చి బయట పెట్టినారు మా పిల్లకాయలు. ఏం లేదు ఆ కుర్చీ మీద. అటు బయటికి వచ్చినప్పుడు దాని సైజ్ చూసా, ఓడు మాట గుర్తొచ్చింది. ఓడేమన్నాడు, ఖాళీ కుర్చీ ఉండకూడదంట, ఖాళీ కుర్చీలు దెయ్యం వచ్చి కూర్చుంటది అనుకొని ఆ దండం మీద ఉండే టవల్ తీసి దాని మీద వేసినా ఆ కుర్చీ. నేను నమ్మను, కానీ భయపెట్టాడుగా. అవును కదా, భయపెడితే అన్ని భయమే కదా. కానీ దేవుడే గనక మన పక్షంగా ఉండుకుంటే
కుర్చీ కాదు కదా, ఏది కూడా ఏమి చేయలేదు. మరి ఆయన ఉండాలి అంటే ఈ 5 పనులు చేయకూడదు. టకా చెప్పండి, 5 పనులు ప్రార్థన చేసేద్దాం. నెంబర్ 1, ఏం పని చేయకూడదు? గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, ఓళ్ళు ఉంటే నీకేం పని, రాసుకొని పూసుకొని ఓ దారిని పోతుంటే ఎవరా మనిషా పాని ఏమే దారిని పోతున్నాడు నీకెందుకో, ఓడు ఆటోలో పోతున్నాడో బస్సులో పోతున్నాడో ఈ మానవులో పోతున్నాడు నీకెందుకేమే? ఇప్పుడేం నిజమేనా? నీకెందుకో. కానీ మా నోళ్ళు కరెక్ట్గా క్యాచ్ చేసి మరీ చెప్తారు, పలా నోడు అది చేస్తున్నాడు ఇటు చేస్తున్నాడు. అవసరమా? దూరంగా పారిపోండి. 3, కరెంట్ ఆగిపోయిందా? 3, నీది కాని దానికోసం ఆశించకూడదు. ఒకవేళ ఆశించి ఎవరు మిన్నబడితే మీ నన్ను చూసి నవ్వింది, ఈడు నన్ను చూసి నవ్వాడు అంటే ఆ పతా ఉండేవంటే ఆ బండికి ఖచ్చితంగా బరస్ట్ అయిపోద్ది. బరస్ట్ అంటే ఏదో ఒక మాయ రోగం వచ్చి పుట్టుక్కని మధ్యలోనే పోతాం, అందుకని వ్యభిచరించకూడదు. లాస్ట్ 3, 4 అమ్మా అసలు చెప్పలేదుయా. సరే దానా మందలా సరేనా? ఓకేనా? చెప్తే కదా. 4, ప్రభువుని శోధించకూడదు. ఏది చేసినా మన మంచిగా ఆయన చేసేది, శోధించకూడదు ఎప్పుడు కూడా. లాస్ట్ అండ్ ఫైనల్ 5, ఈ శనక్కాయలు బాగా నచ్చాయి మాకు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చేయకూడదు? సనుక్కుంటారా? నాకు పార్టీ లేదు, పాటిచ్చినా ముందు లేదు, నాకు ప్రార్థన లేదు, ఓలికి ఇచ్చారు వద్దు, నాకు ఒక మొక్క తక్కువ పడింది ఓళ్ళు ముందు తిన్నారు వద్దు, వెనక ముందు ఎప్పుడైనా సరే సనుగులు మాత్రం సంఘంలో ఉండకూడదు, కుటుంబంలో ఉండకూడదు. ఈ 5 దేవునికి ఇష్టం లేని పనులు. ఈ 5 మన ఇశ్రాయేలు ప్రజలు చేసి 6 లక్షల మంది జనం అందరూ రాలిపోయి ఎంతమంది పోయారు? 2 పోయారు. అలాగ మన జీవితాలు నాశనం చేసుకోకూడదు. కాబట్టి ఇకనైనా పరిశీలన చేసుకుందాం. ఈ రోజే దేవునికి తీర్మానం చేసుకున్నాం. సంస్కార ఆరాధనలో ఏం తీర్మానం చేసుకుందాం అంటే, ప్రభువా మా పితరులు చేసిన ఈ తప్పులు, ఈ 5 తప్పులు ప్రభువా మేము చెయ్యం. ప్రభువా నువ్వు మాట్లాడావు కదా, నీ మాటలే మేము వింటాం ప్రభువా.